హాయ్ వెల్కమ్ టు ద ఇంగ్లీష్ ఎడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డిఎస్సి 2019లో జనవరి 24, 2019లో జరిగినటువంటి సెషన్ 2 సెట్ 7 క్వశ్చన్ పేపర్ గురించినటువంటి రివ్యూ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో ఇది 87th క్వశ్చన్. ఇది డాష్ కంప్యూటర్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. సో చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇందులో మనం ఆర్టికల్ ఎంచుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్స్ అనేది హ్యూమన్ ఇన్వెంటెడ్ థింగ్, మనిషి కనుక్కున్నటువంటి వస్తువు. దానికి సంబంధించినటువంటి జనరల్ లేదా నోన్ టు ఎవ్రీ వన్ ఫ్యాక్ట్ చెప్పేటప్పుడు, మనిషి కనుక్కున్న జనరల్ నోన్ ఫ్యాక్ట్ గురించి చెప్పేటప్పుడు ఆ ఇన్వెన్షన్కి ముందు ఆర్టికల్ ద యూజ్ చేయాలి. అంటే ద కంప్యూటర్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ అని అర్థం. అలా కాకుండా కంప్యూటర్ని అందరికీ తెలియని విధంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక కంప్యూటర్ ఉందనుకోండి, దాని గురించి చెప్పేటప్పుడు ఐ హ్యావ్ ఏ కంప్యూటర్ అని చెప్పాలి, కానీ ఐ హ్యావ్ ద కంప్యూటర్ అనకూడదు. ఓకే, సో ఆన్సర్ ఈజ్ 3. 88 one. వాట్ డాష్ స్టోరీ దిస్ ఈజ్. చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో ఆప్షన్స్ ఏ ఇంట్రెస్టింగ్, యాన్ ఇంట్రెస్టెడ్, యాన్ ఇంట్రెస్టింగ్, ఏ ఇంట్రెస్టెడ్. సో స్టోరీ చాలా ఆసక్తికరం అని చెప్పేటప్పుడు ఇంట్రెస్టింగ్ అని చెప్తాము. ఇంట్రెస్టింగ్లో ఐ దగ్గర ఉన్న సౌండ్ ఈ సౌండ్. ఈ అనేది వొవెల్ సౌండ్ కాబట్టి వొవెల్ సౌండ్ ముందు ఏం యూజ్ చేయాలి? యాన్. కాబట్టి యాన్ ఇంట్రెస్టింగ్. ఆన్సర్ ఇస్ 3. 89. ఐ హ్యావ్ లెయిడ్ హర్ డాష్ డీప్ ఆబ్లిగేషన్ బై హెల్పింగ్ హర్ ఇన్ డిస్ట్రెస్. ఇక్కడ ఇది ఒక ఫ్రేజ్. ఇది అండర్ ఆబ్లిగేషన్ అంటే ఏమంటే కృతజ్ఞులై ఉండడం లేదా రుణపడి ఉండడం అని అర్థం. దీన్నే ఇండెప్ట్ అంటూ ఉంటారు. ఇండెప్ట్ అంటే రుణపడి ఉండడం అని. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇది డైరెక్ట్ ఒక ఫ్రేజ్, ఇది ఇంగ్లీష్లో ఉన్న ఫ్రేజు. డీప్ ఆబ్లిగేషన్ అని అంటే, అండర్ డీప్ ఆబ్లిగేషన్ అంటే మరింత కృతజ్ఞతలై ఉండడం, మరింత రుణపడి ఉండడం అని అర్థం. సో ఆన్సర్ ఈజ్ అండర్. ఇది డైరెక్ట్ వన్. నెక్స్ట్ 90. దిస్ మెడిసిన్ ఈజ్ గుడ్ డాష్ హెడేక్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ప్రిపోజిషన్ కనుక్కోవాలి. ఇక్కడ ఉన్న వాటిలో కరెక్ట్ ఆన్సర్ 4. గుడ్ ఫార్ అంటే ఏదైనా ఒక అంశానికి సరైంది అని, లేదా ఒక సమస్యకి ఇది సరైన పరిష్కారం అని. సో హెడేక్కి సరైన మెడిసిన్ అనే ఉద్దేశంలో వాడారు కాబట్టి గుడ్ ఫార్ హెడేక్. ఆన్సర్ ఈజ్ 4. వైల్ ఏ గ్రేట్ రైటర్ హీ ఈజ్ ఏ గ్రేట్ టీచర్. చూస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ వైల్. వైల్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కనుక్కోవాలి. ఇక్కడ ఏం చేశారంటే ఏ గ్రేట్ రైటర్ ఈజ్ ఏ గ్రేట్ టీచర్. ఇక్కడ రెండు సెంటెన్సెస్ని కంబైన్ చేయడానికి వైల్ని యూజ్ చేయడం జరిగింది. వైల్ ఏం చెప్తుందంటే హీ ఈజ్ ఏ గ్రేట్ టీచర్ వైల్ ఏ గ్రేట్ రైటర్ అని కూడా యూజ్ చేయొచ్చు దాన్ని. వైల్ అనేది కాంట్రాస్ట్ని చెప్తుంది. అతను గొప్ప రైటర్గా ఉన్నప్పటికీ గొప్ప టీచర్ కూడా అని అర్థం. లేదా అతను ఒక గొప్ప రైటరు మళ్ళీ గొప్ప టీచరు అనే అర్థంలో కూడా తీసుకోవచ్చు. సో ఆన్సరు రెండింటిని కలుపుతుంది కాబట్టి, రెండు సెంటెన్సెస్ని కలుపుతుంది కాబట్టి కంజంక్షన్ అని చెప్పచ్చు. సో ఆన్సర్ ఈజ్ 3. కంజంక్షన్లో స్పెల్లింగ్ తప్పుపడింది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 92. చూస్ ద సఫిక్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఫార్మ్ ఏ నౌన్ ఫ్రమ్ అన్ అడ్జెక్టివ్. ఒక అడ్జెక్టివ్ నుంచి నౌన్ని ఫామ్ చేయడానికి యూజ్ చేసే సఫిక్స్ని కనుక్కోమన్నారు. సఫిక్స్ ఎక్కడ ఉంటుంది? వర్డ్కి చివర ఉంటుంది. వర్డ్కి చివర యాడ్ అయినట్లయితే దాన్ని సఫిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
హ్యాపీ. హ్యాపీ అనేది ఒక అడ్జెక్టివ్. ఈ అడ్జెక్టివ్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ పర్సన్. హ్యాపీ పర్సన్లో పర్సన్ అనేది నౌను, ఆ నౌన్ ఎలా ఉన్నాడో చెప్తుంది కాబట్టి హ్యాపీ అనేది అడ్జెక్టివ్, సంతోషంగా ఉన్న వ్యక్తి అని. సో హ్యాపీకి హ్యాపీనెస్, NESS కలిపామనుకోండి, ఇది ఏమవుతుందంటే ఒక నౌన్ అవుతుంది, హ్యాపీనెస్. సో NESSని కలిపితే ఒక అడ్జెక్టివ్ ఏమవుతుంది, నౌన్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 1. 93. చూస్ ద సింపుల్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింద ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో సింపుల్ సెంటెన్స్ని కనుక్కోవాలి. చూడండి, సింపుల్ సెంటెన్స్ని కనుక్కోవాలంటే కంజంక్షన్ లేని సెంటెన్స్ని ఎంచుకుంటే సరిపోతుంది. చూడండి, ఐ ఫినిష్డ్ మై డిన్నర్ అండ్ వెంట్ అవుట్ ఫర్ ఎ వాక్. ఇందులో అండ్ ఉంది, అండ్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. సో కంజంక్షన్ ఉంటే ఇది సింపుల్ సెంటెన్స్ కాదు. నెక్స్ట్, యూ మస్ట్ రన్ అవే అట్ వన్స్ టు ఎస్కేప్ బీయింగ్ కాట్. ఇందులో ఎటువంటి కంజంక్షన్ లేదు. సో ఆన్సర్ ఈజ్ 2. 3rd, 4th కూడా చూద్దాం. హీ ఈజ్ వెరీ రిచ్ బట్ అనేది కంజంక్షన్, ఇది కూడా కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్, హీ మస్ట్ వర్క్ వెరీ హార్డ్ ఆర్, ఇది కూడా కోఆర్డినేటింగ్ కంజంక్షనే, ఇది కూడా ఆన్సరు కాదు. ఆన్సర్ ఈజ్ 2. చూడండి, అండ్ బట్ ఆర్ అనేటివి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఉండేటటువంటి సెంటెన్స్ ఏమవుతాయంటే కాంపౌండ్ సెంటెన్సెస్ అవుతాయి. అంటే 1, 3, 4 కాంపౌండ్ సెంటెన్సెస్. ద చైల్డ్ డిడ్ నాట్ సీ ద జైంట్ కమింగ్. చూస్ ద ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఆఫ్ ద అబోవ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్కి ఫిట్ అయ్యేటటువంటి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని కనుక్కోమన్నారు. చాలా సింపుల్. ఈ డిడ్ నాట్ని ముందుకు తీసుకొస్తే అయిపోతుంది. ఈ డిడ్ నాట్ని సెంటెన్స్ బిగినింగ్ తీసుకురండి. డిడ్ నాట్ ద చైల్డ్ సీ ద జైంట్ కమింగ్, అంతే. ఇది మనకి ఇంట్రాగేటివ్ కాబట్టి లాస్ట్లో క్వశ్చన్ మార్క్ రావాలి. చూడండి, డిడ్ నాట్ లేదా డిడెంట్ రెండు ఒకటే. డిడ్ నాట్ ద చైల్డ్ సీ ఉండాలి. డిడ్ నాట్ ద చైల్డ్ సీ ద జైంట్ కమింగ్, ఆన్సర్ 2. ఇక్కడ డిడ్ నాట్ ద చైల్డ్ సా అని ఉంది. ఆల్రెడీ డిడ్ యూజ్ చేసినప్పుడు వర్బ్ V1లో ఉండాలి కాబట్టి ఇది రాంగ్.